79వ కీర్తన. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమో. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమో. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడము. సార్ 10కి వెళ్దాం. లెట్స్ గో టు 10. చూడండి, వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియను. వెంజియన్స్ 11. చెరలోనున్న వారి నిట్టూపును సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపము. చావునకు విధింపబడిన వారిని. ఎవరైతే నా పని అయిపోయింది, ఇక ఇంత ఘోరంగా వెళ్ళిపోయాను, ఐ వాంట్ టు లో లార్డ్ ఇన్ మై హెల్త్, నా ఆరోగ్యంలో చాలా క్షీణించిపోయాను, ఆర్థికంగా చాలా క్షీణించిపోయాను, నా పరువు చాలా క్షీణించిపోయింది, నా విశ్వాసం చాలా లో అయిపోయాను, అరే ఇక్కడి నుంచి నేను రాగలనా? క్వశ్చన్ మార్క్. దేవుడు చెప్తున్నాడు, అకార్డింగ్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ హీ విల్ బ్రింగ్ యూ అవుట్. ఇఫ్ యు ఆర్ టూ వీక్, ద లార్డ్స్ పవర్ ఇస్ టూ గ్రేట్. బాగా నిరసించిపోయావా, ఆయన చాలా బలాన్ని ఉపయోగించబోతున్నాడు. అకార్డింగ్ టు ద అందుకే అది చూసి అయ్యా ఇది చేయి దాటిపోయింది అంటలే భక్తుడు. లార్డ్, అకార్డింగ్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ ప్రిజర్వ్ ద అపాయింటెడ్ టు డై. ఇక వీడు పని అయిపోయింది అనుకునేవాడిని నీ బాహుబలము చేత కాపాడు అంటున్నాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ స్ట్రెంగ్త్. ఎక్కడెక్కడైతే ఇక నేను లెగలేను, నా పని అయిపోయింది, నేను చాలా కృషించిపోయాను, చాలా నిరసించిపోయాను, చాలా బలహీనమైపోయాను అనుకుంటున్నారో, దేవుడు తన బాహుబలాన్ని వాడి నేను అక్కడి నుంచి లేవనెత్తబోతున్నాడు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ రిజరెక్ట్ యూ. కమ్ ఆన్, కంటిన్యూ. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగచేయము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచు. తర్వాత జరిగేది అదే. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, వాళ్ళని తగ్గిస్తాడు, ఆయన నామాన్ని కనపరుచుకుంటాడు. సంబడి ఈజ్ రిసీవింగ్ హిస్ టెండర్ మెర్సీస్ ఫ్రమ్ టుడే. ఆయన కృప వాత్సల్యత. 80వ కీర్తనకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు Psalm 80 ఫ్రమ్ వర్స్ 3 to 19. లెట్స్ స్టడీ దిస్ సామ్. దేవా, ఇది మీరు నోట్ చేసుకోవాలన్నమాట. కష్టాలు బహుగా కృంగిపోయినప్పుడు ఈ అధ్యాయం తీసుకోవాలి మీరు. 79:4 నుంచి 13. వేర్ దెర్ ఈస్ హోప్లెస్నెస్, యు హస్ కమ్ టు ఎన్ ఎడ్జ్, ఫినిష్ అనుకుంటున్నప్పుడు అక్కడి నుంచి ఈరోజు ఎవరెవరైతే బాగా కృంగిపోయారో దేవుడు, గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ హిస్ గ్రేట్ పవర్ టు బ్రింగ్ దెమ్ అప్. డోంట్ స్టాప్ ప్రేయింగ్ దిస్ ప్రేయర్ టు బౌన్స్ యూ బ్యాక్ ఈవెన్ టు ఎ హైయర్ లెవెల్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్. 80వ కీర్తన 3 నుంచి 19. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. లార్డ్, అందరూ చెప్పండి, ప్రభువా నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి. లెట్ యూ ద గ్లోరీ ఆఫ్ యువర్ ఫేస్ షైన్ అండ్ వి షాల్ బి సేవ్డ్. టర్న్ us again. Turn us again. Somebody say in English, turn us again. If you are lost, if your prayers are stopped, if you feel low, turn us. అయ్యా మళ్ళా తిరుగు నా తట్టు అంటున్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఒకసారి కోల్పోయిన తర్వాత అయిపోయింది, నీ పని అన్నానికి లేదు. టర్న్ us again. మళ్ళా నన్ను లేవనెత్తు ప్రభువా. లిఫ్ట్ మీ అప్, హీల్ మీ, బ్లెస్ మీ, గివ్ మీ మై మనీ బ్యాక్. లిఫ్ట్ మీ అప్, మేక్ మీ హోలీ, మేక్ మీ రైచస్, మేక్ మీ ప్యూర్. కడుగు నన్ను, ఈ సోపుతో కడుగు, ఇంకా తెల్లగా చేయండి. ఆ పడిపోయిన వాళ్ళకంటే ఇంకా ఎక్కువ తెల్లగా చేయంటాడు. కమ్ ఆన్, రీడ్. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. ఇవన్నీ మనుషుల డైలాగులు, రైట్? కానీ కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు. ఒకసారి బాధ, ఏడుస్తూ ఉంటావు, జీవితం అంతా ఏడిపోయి దేవుడు ఉన్నాడా లేదా, ఆలకిస్తున్నాడా, విసర్జించేశాడా? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు. నీవు పాపం ఒకటి అనుకుంటే మంచి కాదు, చెడు తర్వాత చెడు, లాస్ తర్వాత లాస్, లాస్ 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 కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నష్టాలు నష్టాలు నష్టాలు, అనారోగ్యం అనారోగ్యం అనారోగ్యం, అప్పులు అప్పులు అప్పులు, బాధ బాధ బాధ, వేదన వేదన. ఒకటి పోతే నీకు అర్థం కాదు, బ్రేక్ లేకుండా వచ్చేస్తూ ఉంటాయి కష్టాలు. వాట్ ఈస్ దస్? కంటిన్యూ. మా పొరుగు వారికి మమ్మను కలహ కారణముగా చేయుచున్నావు, ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. ఒకసారి మనం తగ్గిపోయినప్పుడు శత్రువు, హీ విల్ ట్రై టు హిట్ యూ, పుట్ యూ డౌన్, crush you and avenge his sadistic nature.
ఒకసారి మనము తగ్గిపోయినప్పుడు ఆర్థికంగా, ఆరోగ్యంగా శత్రువు మనల్ని ఆడుకుంటాడు, నాన్న మాటలు. అప్పుడు దాకా ఆయన మాటలన్నీ అంటూ ఉంటాడు అనమాట. వాడు హృదయం అంతా సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాడు. నేను అనుకున్న ముందే నువ్వు ఇలా అవుతావని. హీ విల్ సాటిస్ఫై హిస్ ఫులిష్ డిజైర్. 8. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేళ పాడు చేసివి. ఒకప్పుడు బాగున్నాను, ఒకప్పుడు బ్లెస్ చేసావు, ఒకప్పుడు ఏదడిగితే అది ఇచ్చావు, అడగకముందే ఇచ్చేసావు. ఇప్పుడు మొత్తం అన్నీ పోయి నేను ఎలా అయిపోయాను ప్రభువా, ఏంటి పరిస్థితి? లెట్ us read. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నా పని అయిపోయింది అనుకోకూడదు. నువ్వు అప్పుడు ఏం చేయాలా? యూ షుడ్ లెర్న్ దిస్ ప్రేయర్. అయా మరలా నన్ను లేవనెత్తు. సీ దిస్ ప్రేయర్. యూ షుడ్ లెర్న్ టు రిజరక్ట్ యువర్ సిచ్యువేషన్ అండ్ రిజరక్ట్ అదర్ సిచ్యువేషన్. సంబడి ఈజ్ లెర్నింగ్ రిజరక్షన్ ప్రేయర్ ఫ్రమ్ టుడే. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, లెర్న్ ద ప్రేయర్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధాన ప్రార్థన నేర్చుకోండి అనండి. 3 రోజులు అయిపోయిందయా, కుళ్ళిపోయింది, పక్కకి తీ రాయా అంటాడు దేవుడు. తొలగించి రాయా, పునరుద్ధాన ప్రార్థన చేస్తాను. లాజరస్ కమ్ అవుట్. సంబడి ఈజ్ లెర్నింగ్ ద రిజరక్షన్ ప్రేయర్. ద చర్చ్ హ్యాస్ బీన్ గివింగ్ అప్. డోంట్ సే సో క్విక్లీ. దేవుడు ఇచ్చాడు, దేవుడికి వెళ్ళిపోయాడు అన్నది పక్కన చెప్పండి. అంత త్వరగా యోబు డైలాగ్ వేయొద్దని చెప్పండి. అది యోబు డిప్రెషన్లో వేసాడా, విశ్వాసంతో వేసాడా? ఫుల్ డిప్రెషన్ వేసాడు. నేను కడుపులో అన్నీ చచ్చిపోతే, ఇలా జరిగిపోతే, అలా జరిగిపోతే పాపం డిప్రెషన్లో మాట్లాడాడు. అది కూడా రాశాడు దేవుడు. గాడ్ ఈజ్ ఎ ఫ్రాంక్ గాడ్, హి రైట్స్ ఎవ్రీథింగ్. నువ్వు ఆ డిప్రెషన్ మూమెంట్స్ తీసుకొని నువ్వు వాగ్దానంగా చేసుకుంటే అలాగా? బైబిల్లో గాడ్ రైట్స్ ఇమోషన్స్ ఆల్సో. గాడ్ రైట్స్ ఇమోషన్స్, ఫెయిల్యూర్స్, మిస్టేక్స్. హీ రైట్స్ దట్ ఇన్ ద బైబిల్ టు టీచ్ యూ, టు షో యూ హౌ మెర్సిఫుల్ హీ ఇస్. ఎంత కనికరం గలవాడు. సైన్యంలో అధిపతి యెహోవా, ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించు. అందరు చెప్పండి, ప్రభువా నన్ను మళ్ళా కరుణించు, నన్ను మళ్ళా లేవనెత్తు. You need to learn to pray this prayer in the journey of faith. Return, we beseech thee, O God of hosts. Look down from heaven and behold and visit this wine. ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించు. Yes, carry on. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. ఏమైపోయిందంట? కాల్చబడిపోయింది, నరకబడి. ఇట్స్ డన్, ఫినిష్. కానీ దేవుని ఎరిగిన వారు ఆ డైలాగ్ వేయరు. మరలా లేవనెత్తు, కుళ్ళిపోయింది, అయిపోయింది. నో, ద రిజరక్షన్ ప్రేయర్ క్యాన్ టర్న్ towns and cities and villages and nations when Christians learn to pray the prayer of resurrection. అప్పుడు దాకా రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారంట. అప్పుడు అంటాడు, తోమా అంటాడు, పద వెళ్దాం వాళ్ళతో, మన దాకా రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నాడు ఏసయ్య, మనల్ని పద ఆయనతో చనిపోదాం అంటాడు. కానీ ఆయన తెలియదు. యేసుప్రభువారు అంటారు, నో, ఇప్పుడు నేను చేయబోయే ప్రేయర్ మామూలు ప్రేయర్ కాదు, దిస్ ఈజ్ రిజరక్షన్ ప్రేయర్. ఆ రాళ్ళు కొట్టేసి వాళ్ళ తలను రాళ్ళకేసి కొట్టుకునేటట్టు చేస్తాను నేను. ఆ యూదులందరూ ఏమైపోయారంట? యేసుని అంగీకరించేశారంట. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నారంట లాజరస్ని చూడడానికి. భోజనం అరేంజ్ చేశారంట, డిన్నర్ పార్టీ. కుళ్ళిపోయేవాడు ఆడు కూర్చొని చికెన్ తింటున్నాడు, జీసస్ పక్కన కూర్చొని, ఎవ్రీబాడీ మొత్తం అందరూ మారిపోయారంట. ద రెజరక్షన్ ప్రేయర్ ఈస్ గోయింగ్ టు రెజరక్ట్ ఫెయిత్ ఆఫ్ మెనీ పీపుల్ ఆఫ్ అన్బిలీఫ్. ఈవెన్ జనరేషన్స్ ఆఫ్ అన్బిలీఫ్ ఆర్ గోయింగ్ టు బి రెజరక్టెడ్ బై యువర్ రెజరక్షన్ ప్రేయర్. Never give up on any situation. I prophesy in the name of Jesus. దేవుడు మిమ్మల్ని శాశ్వతంగా లేవనెత్తాను. ఎందులో మీరు దిగజారి కృంగి ఉన్నారో దాని విషయమై దేవుడు మిమ్మల్ని మీ తరాలను శాశ్వతముగా